ఈ వీడియోలో అయితే నేను అంటే మనం సరుకులు కానీ ఇంకా ఏదన్నా కొంటూ ఉంటాం కదండి, అప్పుడు మనకి చిల్లర డబ్బులు అనేటివి మిగులుతూ ఉంటాయి కదా. అంటే 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ అట్లా 5 రూపీస్ కాయిన్స్ కానీ 10 రూపీస్ కాయిన్స్ కానీ అట్లా మిగులుతూ ఉంటాయి కదండి. ఆ కాయిన్స్ అనేటివి నేను ఇట్లా ఒక బాక్స్లో అయితే సేవ్ చేసుకుంటూ ఉంటానండి. ఇవైతే 1 మంత్ నుంచి సేవ్ చేస్తున్నాను. ఎంత అమౌంట్ అయినాయి అనేది నేను మీకు ఇక్కడ లెక్కేసి చూపిస్తాను. ఇప్పుడు చక్కగా మనకి ఇలా మిగిలిన డబ్బులు కూడాను సేవింగ్స్ చేసుకుంటూ ఉండొచ్చండి. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఎక్కువ డబ్బులే ఉండాలి సేవింగ్స్ చేసుకోవాలి అంటే అని. ఇట్లా చిన్న చిన్న అమౌంట్తో కూడా మనం సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. చక్కగా ఇట్లా సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి మనం సిల్వర్ కాయిన్స్ అట్లా కొనుక్కోవచ్చు అండి. గోల్డ్ అయితే ఎటు తిరిగి మనం కొనలేం కాబట్టి సిల్వర్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు. మనం ఎట్లేదు అనుకున్నా కానీ ఒక 1 మంత్కి కానీ 2 మంత్స్కి కానీ ఒక 200-300 లోపు అయితే చక్కగా ఇట్లా సేవ్ చేసుకుంటాం ఈ చిల్లర డబ్బులతో. అంటే 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ అట్లా మిగులుతూ ఉంటాయి కదండి. ఎప్పుడన్నా సరుకులకు కానీ ఇంకేదన్నా తెచ్చుకున్నప్పుడు మనకి ఇలా చిల్లర మిగులుతూ ఉంటాయి కదా, ఆ మిగిలిన డబ్బులన్నీ కూడాను ఒక బాక్స్లో చక్కగా సేవ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, 2 మంత్స్కి కానీ 4 మంత్స్కి కానీ అట్లా